మంత్రులు కావచ్చు, సభ్యులు ఇటు కూటమి సంబంధించినటువంటి వారు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు అన్నిటి మీద కూడా విశ్లేషణ అందించేందుకు సాంబశివరావు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సాంబశివరావు. ఏంటి అసలు శాసన మండలిలో మనం చూసాం రెండో రోజు కూడా అసలు ఎలాంటి డిస్కషన్ లేకుండా వాయిదా పడినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఎందుకు పదే పదే అక్కడ చర్చకు అవకాశం లేకుండా వైసీపీ ఆందోళన చేస్తోంది? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తొలి రోజు ఏదైతే నిరసనలో వైసీపీ ఆందోళనతో ఏ విషయం మీద చర్చ జరగకుండా ముగిసిందో ఈరోజు రెండో రోజు కూడా అదే సీన్ రిపీట్ అయింది. శాసన మండలి 10 గంటలకు ప్రారంభమైన తొలి నిమిషానికే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఆ వాయిదా తీర్మానంపై చర్చ జరపాలంటూ కూడా వైసీపీ ప్లకార్డులు పట్టుకొని చైర్మన్ పోడియం వద్ద చుట్టుముట్టి నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సందర్భంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ కూడా ఈరోజు అదే సమయంలో శాసన మండలిలోనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా డిఎస్సిపై చర్చించేందుకు తాము ఎక్కడైనా సిద్ధమని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ కావాలనే వాయిదా తీర్మానం రూపంలో వస్తుంది. ఈ వాయిదా తీర్మానం రూపంలో కాకుండా వేరే ఫార్మాట్లో గనక సభలోకి డిఎస్సి మీద చర్చకు వస్తే తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము, అది బీఎస్సీలో చర్చించి ఎప్పుడు చర్చలు పెడదామని కూడా నిర్ణయం తీసుకుందామని పయ్యావుల కేశవ్ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినా కూడా వైసీపీ సభ్యులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ కలగజేసుకొని తక్షణమే నిన్న అడిగాము, ఈరోజు అడిగాము, 2 రోజులు కూడా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. నిన్న శాసనసభలో ప్రభుత్వం దీనిపై చర్చ పెట్టి ప్రకటన చేసిన ప్రభుత్వానికి మండలిలో ఎందుకు చర్చించడానికి భయపడుతుంది? ఎక్కడైనా చర్చించడానికి సిద్ధమని చెప్పారు కదా, మరి మండలిలో చర్చకు మేము అడుగుతున్నాము, చర్చించండి అని బొత్స సత్యనారాయణ అడిగిన దానికి పయ్యావుల కేశవ్ ప్రభుత్వం ఎవరు నడపాలి, ఎలా నడపాలి, సభను ఎలా నడపాలనేది కూడా ప్రజలు ఓట్లేసి మాకు అధికారం ఇచ్చారు, మేము సభని ఎలా నడపాలి, ఎప్పుడు దేని మీద నడపాలనేది మేము నిర్ణయిస్తాము, మీరు నిర్ణయించవద్దు, మీకు కావాలంటే బీఎస్సీలో మీరు కోరండి, ఆ కోరిన దాని ప్రకారం ఇరు వర్గాలు అంటే టీడీ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ కూర్చొని మాట్లాడుకొని ఏ రోజు ఏ బిజినెస్ రూల్ అమలు చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుందామని చెప్పిన నేపథ్యంలో అక్కడ వారు వైసీపీ సభ్యులు అప్పటికి కూడా మాట వినని పక్షంలో కూడా సభను చైర్మన్ వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో కూడా టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న ఆయన రాగా వైసీపీ నుంచి బొత్స వచ్చారు. అక్కడ కూడా ఏకాభిప్రాయం రాలేదు. రాష్ట్రంలో ఎల్నినో సమస్య ప్రధానంగా ఉండి రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలుత ప్రజా సమస్య రైతు సమస్యల మీద ఈరోజు చర్చ జరిపి రేపు డిఎస్సి మీద ఎల్లుండు గురువారం గ్రూప్ 1 మీద చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పయ్యావుల కేశవ్ చెప్పినప్పుడు కూడా బొత్స లేదు ఈరోజు మాత్రమే డిఎస్సి మీద చర్చ జరగాల్సిందే, దానికే మేము అంగీకరిస్తాము, అలా కాని పక్షంలో మేము అంగీకరించమంటూ కూడా ఆయన బీఎస్సీ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. బీఎస్సీలో ఎలాంటి ఏకాభిప్రాయం రాని పక్షంలో చైర్మన్ తిరిగి సభను మరలా ప్రారంభించిన తర్వాత కొద్దిసేపటికే వైసీపీ సభ్యులు మరలా వారు అదే పందాన్ని కొనసాగిస్తూ చైర్మన్ పోడియం చుట్టుముట్టి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ చైర్మన్పై కూడా పడే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా చైర్మన్కి గౌరవం ఇవ్వటం ప్రతి ఒక్కరు బాధ్యత, సభను హుందాగా నడపాలి, ఇది పెద్దల సభ అంటూ కూడా పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తం కూడా చేశారు. అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం అంటే డిఎస్సిని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 తెలుగుదేశం పార్టీ 14 డిఎస్సీలు నిర్వహించిన చరిత్ర ఉంది. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ కనీసం ఒక్క డిఎస్సి కూడా నిర్వహించే ప్రయత్నం కూడా చేయకుండా ఇప్పుడొచ్చి డిఎస్సి అని గగ్గోలు పెట్టడం సిగ్గుచేటు అంటూ కూడా పయ్యావుల కేశవ్ బొత్స సత్యనారాయణ పైన వైసీపీ సభ్యుల తీరుపైన ఆయన మండిపడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వైసీపీ డిఎస్సి మీద కనుక చర్చ జరిగితే గ్రూప్ 1 మీద కూడా చర్చ జరుగుతుంది. గ్రూప్ 1 మీద చర్చ జరిగితే గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాల పుట్టగా ఉన్న గ్రూప్ 1 వ్యవహారం భాగోతం మొత్తం బయటికి వస్తుంది. కాబట్టి డిఎస్సి మీద కేవలం వాయిదా తీర్మానం మీద అయితే వాయిదా తీర్మానాన్ని ఎటు చైర్మన్ అనుమతించకపోతే వీళ్ళు చర్చ జరగదు. కాబట్టి వాయిదా తీర్మానం రూపంలోనే వాళ్ళు డిఎస్సి మీద చర్చకి వైసీపీ పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. వేరే ఫార్మాట్లోకి వస్తే మేము చర్చించేందుకు సిద్ధము, రేపు చర్చిద్దామని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా
లేదు వాయిదా తీర్మానంలోనే వస్తాము, ఈరోజే చర్చ జరగాలి, మాకు ఎల్నీలో కానీ రైతులు కానీ వ్యవసాయం కానీ తర్వాత చూసుకుందాం, ఓన్లీ డిఎస్సీఏ మాకు ప్రధాన అంశం అంటూ కూడా వైసీపీ ఒక ఎజెండాను, సీక్రెట్ ఎజెండాను పెట్టుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో రైతులు కానీ వ్యవసాయ రంగం కానీ నీళ్లు లేక వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే మా ప్రధాన ఎజెండా ఓన్లీ డిఎస్సీ మీదే అని వాళ్ళు వైసీపీ చెప్పడం చాలా సిగ్గుసేటుగా ఉందంటూ కూడా సామాన్య ప్రజానీకంలో కూడా చర్చ అయితే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. మరి రేపు ఎల్లుండి ఇక మొత్తం 4 రోజులు, ఇప్పటికి 2 రోజులు ఒక్క 10 నిమిషాలు కూడా సభ జరగకుండా వృధాగా 2 రోజుల సమయం గడిచిపోయింది. ఇక 2 రోజులు మాత్రమే, రేపు ఎల్లుండి 2 రోజులు మాత్రమే సభ సమయం ఉన్న నేపథ్యంలో మరి రేపు కానీ ఎల్లుండి కానీ సభలో సక్రమంగా సభను జరగనిస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీహరి, చర్చించాలి, దాన్ని ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు ఎందుకు ఆడుతున్నారో మాకు అర్థం అవట్లేదు, ఎందుకు వేస్తారో మాకు అర్థం అవట్లేదు. రైట్, మనం చూసాం కదా. సో సాంబశివరావు, మీరు అన్నట్లుగా సభనైతే మిగిలిన 2 రోజులు కూడా ఇదే తరహాలో అడ్డుపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ వ్యూహం కూడా అదేగా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఇంకొక బ్రేకింగ్, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. బీసీ